వాక్యానికి లోబడ్డం నేర్చుకో. వీళ్ళు ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది, వాళ్ళు ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది. పరిగెత్తకు. పరిగెత్తినవా ఫెయిల్ అయిపోతావు. పరిగెత్తి పరిగెత్తి డబ్బులన్నీ దండగా అయిపోతాయి. తర్వాత దేవుని మీద విశ్వాసం లేకుండా పోతావు. కాబట్టి నీకు అప్పజెప్పినటువంటి సేవకుని నువ్వు వదిలిపెట్టకుండా చాలా జాగ్రత్తగా ఆయన చెప్పే మాటలు, దేవుని దగ్గర నుంచి వచ్చే మాటలు చెప్తాడు కదా, ఆ మాటలు జాగ్రత్తగా విని దేవుని నీతిని బట్టి నువ్వు నడిస్తే నీకున్న నింద పోతుంది, నీకున్న బాధ పోతుంది, నీకున్న కష్టాలు పోతాయి, నీకున్న వేదన అంతా కూడా పోతుంది. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 3వ వాక్యం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 3వ వాక్యం. వీరు గోనెపెట్ట కట్టుకొనిన వారై అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. ఈ దినము శ్రమయు శిక్షయు దూషణ కలిగినటువంటి దినము. పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. పిల్లలు పుట్టవచ్చిరి గాని కంటందుకు శక్తి లేదు. ఇప్పుడు మనం ఏ రోజుల్లో ఉన్నామో తెలుసా? క్రైస్తవుడు ఏదైనా నోరు జారి మాట్లాడితే క్రైస్తవుని మీద కేసులు పెడుతున్నారు, కానీ క్రైస్తవుని మీద ఎవరైనా ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడితే వాళ్ళ మీద కేసు పెట్టే పరిస్థితి లేదు. ఎక్కడ చూడు గ్రామాలలో ఎక్కడనో ఒక దగ్గర ఒక కుటుంబం, 2 కుటుంబాలు, 3 కుటుంబాలు, ఇంకా కొన్ని కుటుంబాలు 10-20 కుటుంబాలు ఉంటే అందులోనే సగం అటు సగం ఇటు. ఏదైనా గొడవ అయినా కూడా మాట్లాడేటోళ్ళు లేరు, మందలిస్తోళ్ళు లేరు. ఈ చివరి దినాల్లో భయంకరమైనటువంటి శ్రమలను అనుభవిస్తున్నాం. ప్రసవించేటువంటి వేదన, కానీ కంటందుకు శక్తి లేదు. ఈ శక్తి లేనటువంటి దినాలలో భక్తిని గనక మనం విడిచిపెడితే చాలా బాధలు పడాల్సి వస్తుంది. కాబట్టి నీకు కలిగిన దాన్ని జాగ్రత్తగా పట్టుకొని దేవుని సన్నిధిని వెతకడం నేర్చుకో. నువ్వెంత దేవుని సన్నిధిని వెతికితే అంత ఆశీర్వాదం ఉంటుంది, అంత దీవెన ఉంటుంది. అన్ని విషయాలలో దేవుడే తన కృపను నీకు చూపిస్తాడు.